ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉంటే పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి పాఠాలు చెప్పడం తర్వాత ఇవన్నీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళను అట్లా వదిలేసి, సో ఇప్పుడు గ్రామ సచివాలయ ఆయనకి ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయనకి ఇష్టం ఉండి ఆయనతో కలిసి ఉన్న వాళ్ళని పెట్టుకొని ఎన్నికల్లో గట్టెక్కే ప్రయత్నానికి గంటి కొట్టింది ఏదైతే ఉందో ఏం చెప్తారు దానికి సంబంధించి? సార్, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే రెండు పద్ధతుల్లో వెళ్తున్నాడు. ఒకటి పొలిటికల్ వెండట్టా మనం చూసాం, ఈ రోజు ఎంప్లాయీస్ వెండట్టా మనం ఇంటర్నల్ చూస్తున్నాం. ఎంప్లాయీస్ మీద ఎవరైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజలకు అనుసంధానంగా పనిచేసే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే ప్రతి ఒక్కళ్ళ మీద కక్ష సాధింపు చర్యలే అతని యొక్క లక్ష్యం. ఏదైతే విధ్వంసాలు చేసుకుంటూ పోతున్నాడో ఈ రోజు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేసి తన ఒక కొత్త రాజకీయంగా ఒక కొత్త పొంగన ఒక కొత్త విధానాలను తీసుకొని రావాలి. నా సైన్యం మటుకే ఉండాలి, ఎన్నికలు నేను శాశ్వత ముఖ్యమంత్రి ఉన్నంత కాలం శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఇలాంటి పద్ధతులు తీసుకుంటేనే కరెక్ట్ అన్న ఒక ఆలోచనతో ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి నిర్ణయాలు చేశాడు తప్ప దీని రాజ్యాంగబద్ధంగా చెప్పుకున్నారు కదా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని మొదట్లో. అదే చెప్తున్నా సార్, నేను ఆ ఆలోచన వెనక ఉన్న ఆ కుట్రలే ఇవన్నీ కూడా. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఎస్మా ప్రయోగించడం, ఉద్యోగాల్లో తీసేస్తా అంటాం, సిపిఎస్ ఉద్యోగుల విషయంలో పోలీస్ అధికారులని ఉన్న జీతానికి తగ్గించటం, టీఏడిఎల్ తగ్గించి వాళ్ళ జీతాలకు బయటికి పోకుండా మాకు వద్దురా బాబు ఈ ఉద్యోగం మాకు ఎందుకంటే ఈయనమ్మటే కొంతమంది సచివాలయం ద్వారా కొంతమంది లేడీ కానిస్టేబుల్ అని ఒకటి పెట్టాడు, రేపొద్దున జెంట్స్ కానిస్టేబుల్ పెడతాడు, రేపొద్దున హెడ్ కానిస్టేబుల్ కూడా పెడతాడు, వీళ్ళనే ఆ బూత్ లో ఎలక్షన్ డ్యూటీ కింద వేస్తా అంటాడు, వాళ్ళకే యూనిఫామ్ ఇస్తా అంటాడు. ఇలా ఒక క్రూరమైన మనస్తత్వం ఏదైతే వ్యవస్థల్ని నాశనం చేస్తూ రాజ్యాంగాన్ని కోట్లు పొడుస్తూ నాశనం చేయాలా, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ఒక ఆలోచనతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటిది కూడా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు. ఏ రకంగా అయితే అతను ఇబ్బంది పెట్టిన వ్యవస్థలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, ఆ వ్యవస్థలన్నీ ఈ రోజు బయటకు వస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ప్రజా సంఘాలన్నీ కూడా వాటికి మద్దతుగా నిలబడుతున్నాయి. ఖచ్చితంగా న్యాయ పోరాటాలు చేసి వాళ్ళకి మళ్ళీ మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తేనే వారి భవిష్యత్తు గ్యారంటీ ఉంటదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. ప్రజలు కాదు, ముఖ్యంగా ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో బాగా కొలుచుకున్నాయి. తడిగుడ్డతో ఏ విధంగా మా గొంతు కోశాడు, నమ్మించి గొంతు కోశాడు, నమ్మాం కాబట్టే గొంతు కోశాడు. అదే మనం ఎలర్ట్ గా ఉంటే ఈ విధంగా ఉండేది కాదని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు బోరును ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా ఎవరైనా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలంటే భయపడుతున్నారండి. నోటిఫికేషన్ లేకపోవడం తర్వాత సంగతి. గవర్నమెంట్ కి వెళ్ళడానికి ఏమైనా ప్రిపేర్ అవుదావా అంటే అమ్మో వద్దులే, ఎందుకు వచ్చిన గోళ అనే భయం తీసుకొచ్చాడు ఈ రోజు రాష్ట్రంలో. ఈ రోజు ఈ విధంగా ఉద్యోగాలే లేవు, అయినా ఎవరికైనా ఆలోచన వచ్చి దీనికి ఏమైనా ప్రిపేర్ అవుదామా, ఇంకో దానికి ఏమైనా గ్రూప్ 1కో గ్రూప్ 2కో డిఎస్సికో వెళ్దామా అంటే ఓ అమ్మ వద్దురా బాబు ఈ గోళ మనం ఎక్కడ పడతాం, ఇది వద్దు, ఏదో ఒకటి నొక్కు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగి అంటే వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వట్లేదు, పిల్లని కూడా ఇవ్వట్లేదు. వాస్తవం, పిల్లని ఇవ్వట్లేదు. మీరు అన్నది 100% వాస్తవం. ఈ రోజు ఆ ప్రభావం పూర్తిగా వాళ్ళ కుటుంబం. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే బ్యాంకులో లోన్లు కూడా రావట్లేదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ కరెక్ట్ గా దానికి సంబంధించిన లోన్ కడతారో లేదో తెలియదు. ఇప్పుడు మీకు అదే ఇతను జీతం లేట్ చేశాడు సార్. జీతం లేట్ చేయడం వల్ల ఏమైంది, ఈఎంఐ డేట్ దాటిపోద్ది. ఈఎంఐ డేట్ ట్రైన్ లో దెబ్బకి ట్రాక్ రికార్డు పడిపోద్ది. కొత్త లోన్ రాదు, ఉన్న లోన్లు కట్టాలని చెప్పి ఒత్తిడి పెరుగుతుంది. ఈ విధంగా ఎంప్లాయీస్ యొక్క జీవితాలతో పాప్కాన్ చేసి ఆడుకున్న గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిని అరే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే చీతి నమ్మ జీవితం ఏంద్రబాబు మా జీవితం అని వాళ్ళ జీవితం మీద వాళ్ళకే విరక్తి పొందేలాగా చేయాలనే బాత్రూమ్లు కడిగే చోట హెడ్ మాస్టర్ నిలబెట్టాడు సార్, వైన్ షాపుల దగ్గర టీచర్లు నిలబెట్టాడు సార్. ఏంది సార్ ఈ వ్యవస్థ, నాకు అర్థం కావట్లేదు. ఇదే దరిద్రం. ఇక్కడ వాళ్ళ టైం వేస్ట్ అవ్వట్లేదా? ఉపాధ్యాయులది, గవర్నమెంట్ ఉద్యోగులది ఇక్కడ టైం వేస్ట్ కావట్లేదా? మరి ఇక్కడ బాత్రూమ్ లో ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం, తర్వాత ఏంటి ఇవన్నీ శుభ్రంగా ఉందా లేదా చూసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ వైన్ షాపుల దగ్గర నిలబడడం, వీటి వల్ల మరి వాళ్ళ టైం వేస్ట్ అవ్వట్లేదా? ఎన్నికల విధుల్లో ఉంటేనే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంటుందా? అదే ఆయనకి నచ్చితే ఎలా ఉన్నా ఏం చెప్పినా రైటు, ఎలా ఉన్నా ఏం చెప్పినా రైటు. అదే ఆయనకి నచ్చకపోతే ఇదే విధానం. ఎందుకంటే ఆయనకి చాలా క్లియర్ గా తెలుసు, బైజూస్ యాప్ల ద్వారా చదువు చెప్పిద్దాం అనుకొని
టీచర్లను రద్దు చేయాలనుకున్నాడు. సర్వశిక్షణ అభియాన్ ఉంది సార్, చిన్న చిన్న స్కూల్స్ చెప్పే సర్వశిక్షణ అభియాన్. జీతాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగస్తులు 6 నెలలు 7 నెలలు భరాయించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇవాళ కూడా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఎంత ఘోరాది ఘోరంగా ఉందంటే అండి, అసలు వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇంతకుముందు హుందాగా ఉండేది, అబ్బో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక గౌరవం ఉండేది మార్కెట్ లో. అటువంటి ఉద్యోగస్తుడు ఏదైనా కానివ్వండి, పోలీసు, రెవెన్యూ, ఇక టీచరు, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకొనియండి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ ఎంప్లాయీస్, చిన్న కేడర్ దగ్గర నుంచి పెద్ద కేడర్ వరకు ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని అంటే చేదరించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు జాలిపడే పరిస్థితి వస్తుంది ఈ రోజు. అలాంటి పరిస్థితి రాను రాను రోజుల్లో ఇంకా కనుక ఈ ప్రభుత్వం కొనసాగితే వాళ్ళు డొనేషన్స్ ఎదుక్కొని బతకాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో కనబడతామని తెలియజేస్తున్నారండి. రైట్, ఓకే. మనోహర్ గారు నమస్తే. పద.